హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా విని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో అలాగే ఆన్సర్ చేసిన తర్వాత కింద కామెంట్లో ఎంత స్కోర్ చేశారో రాయండి. అలా అయితే నాకు కొంచెం క్వశ్చన్స్ మోడరేట్గా అడగాల లేదంటే కొంచెం టఫ్గా అడగాలనేది తెలుస్తుంది, ఓకే? సో ఈరోజు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వైన్లో ఆల్కహాల్ శాతం ఎంత? సో 60% నుంచి 70%, 40% నుంచి 60%, 10% నుంచి 20%, 40%. సో వైన్ తాగుతారు కదా, ఆ వైన్లో ఆల్కహాల్ శాతం ఎంత? అబ్బాయిలు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్కి. చూద్దాం, ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, వైన్లో ఆల్కహాల్ శాతం వచ్చేసి 10 నుంచి 20% మధ్యలో ఉంటుంది. సో 10% నుంచి 20% మధ్యలో ఈ వైన్లో ఆల్కహాల్ శాతం అనేది ఉంటుంది, ఓకేనా? సో మరి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 60% నుంచి 70% ఉంది. అది దేనికి సంబంధించిందంటే బ్రాందీ, ఓకే? సో బ్రాందీలో 60% నుంచి 70% ఆల్కహాల్ అనేది ఉంటుంది. తర్వాత ఆప్షన్ 2 చూడండి, 40% నుంచి 60% వరకు ఉంటుంది. ఇదేంటి? వాట్కాలో 40% నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటాయి. తర్వాత ఆప్షన్ 4 చూడండి, 40%. ఇది రమ్, ఓకే? రమ్లో 40% ఆల్కహాల్ అనేవి ఉంటాయి. క్వశ్చన్స్ అడుగుతాడు, ఇవి కూడా అడుగుతాడు. సో ఏది అడిగేది మనకు తెలియదు కాబట్టి ప్రతిదీ ఇక్కడ చెప్పడం జరిగింది, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో రెండో క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో సొలనేసి కుటుంబానికి సంబంధం లేనిదంట. సో ఈ క్రింది వాటిలో సొలనేసి కుటుంబానికి సంబంధం లేనిది. సో మొక్కలకి, కొన్ని ఫ్రూట్స్కి కుటుంబాలు ఉంటాయి మనలాగే. సో ఓకే, వాటిలో ఈ సొలనేసి కుటుంబం ఒకటే. సో ఆ సొలనేసి కుటుంబానికి సంబంధం లేనిది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి, టొమాటో, గుమ్మడి, వంకాయ, మిరప. సో ఏదో పిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 2 గుమ్మడి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా? సో టమాటా, వంకాయ, మిరప ఈ 3 కూడా సొలనేసి కుటుంబానికి చెందినవి. ఈ గుమ్మడి మాత్రం కుకుర్బిటేసి కుటుంబానికి చెందింది, ఓకేనా? కుకుర్బిటేసి అనే కుటుంబానికి చెందింది ఈ గుమ్మడి. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, 3వ ప్రశ్న, క్రింది వాటిలో వైరస్ వ్యాధి కానిది. మనకు వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులని కొన్ని ఉంటాయి. ఈ క్రింది వాటిలో వైరస్ వ్యాధి కానిది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు, ఓకేనా? టైఫాయిడ్, చికెన్ గునియా, ఎయిడ్స్, మెదడు వాపు. ఈ 4గిట్లో వైరస్ వ్యాధి కానిది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, టైఫాయిడ్ అనేది వైరస్ వ్యాధి కాదు. మరి ఇదేంటిది? బ్యాక్టీరియా వ్యాధి, ఓకే? సో బ్యాక్టీరియా డిసీజ్ అనేది ఈ టైఫాయిడ్, ఓకేనా? సో మిగతావి చికెన్ గునియా, ఎయిడ్స్, మెదడు వాపు ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులు, ఓకేనా? సో వైరస్ వ్యాధులు కొన్ని ఉంటాయి, అలాగే బ్యాక్టీరియా వ్యాధులు కొన్ని ఉంటాయి. మనం నీట్గా అవి చదువుకుంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా? సో 4వ ప్రశ్న, విద్యుత్ బల్బులో ఉండే వాయువు. సో విద్యుత్ బల్బులో ఉండే వాయువు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. హీలియం, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. సో ఏదో ఒకటి టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, ఆప్షన్ 4 నైట్రోజన్ అనేది విద్యుత్ బల్బులో ఉంటుంది. ఈ వాయువు అనేది విద్యుత్ బల్బులో ఉంటుంది, ఓకేనా? సో నైట్రోజన్ అనేది మనకి ఎక్కువగా వాతావరణంలో కూడా ఉంటుందని చెప్పాం, ఓకేనా? మనం పీల్చే గాలిలో కూడా 79% వరకు నైట్రోజన్ అనేది పీలుస్తామని చెప్పేసి కూడా చెప్పాం, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో 5th క్వశ్చన్ చూడండి, 5వ ప్రశ్న, అంటువ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? ఓకేనా? అంటువ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? పాథాలజీ, సిమ్టమాలజీ, ఎపిడెమియాలజీ, ట్రెమటాలజీ. సో ఇవి ఆప్షన్స్. అంటువ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు?
సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. అంటువ్యాధుల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఎపిడెమియాలజీ అంటాం. ఓకేనా? సో ఎపిడెమియాలజీ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. మరి పాథాలజీ ఆప్షన్ 1 చూడండి. పాథాలజీ అంటే ఏంటి? వ్యాధుల అధ్యయనాన్ని మనం పాథాలజీ అంటాం. ఓకేనా? వ్యాధుల అధ్యయనం, జస్ట్ వ్యాధులు ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి కదా. సో స్టడీ ఆఫ్ డిసీజెస్ను మనం వ్యాధుల అధ్యయనాన్ని మనం పాథాలజీగా చెప్పుకుంటాం. మరి సిమ్టమాలజీ అంటే ఏంటి? వ్యాధికి సంబంధించిన లక్షణాలు, సిమ్టమ్స్ అంటాం కదా. సో వ్యాధికి సంబంధించిన లక్షణాలు మనకు ఉంటే ఆ లక్షణాలు, వ్యాధి యొక్క లక్షణాలను తెలియజేసేదే సిమ్టమాలజీ. ఓకే. తర్వాత ఆప్షన్ 4 చూడండి. ట్రమటాలజీ. ట్రమటాలజీ అంటే ఏంటంటే గాయాల అధ్యయనం. ఓకేనా? మనం ఎక్కడైనా పడినప్పుడు లేదంటే ఏమైనా సంథింగ్ మనకి ఇంజ్యూర్ అవుద్ది, గాయాలు అవుతాయి కదా, ఆ గాయాల అధ్యయనాన్ని ట్రెమటాలజీ అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి అంటువ్యాధుల అధ్యయనానికి ఏమంటారంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఎపిడెమియాలజీ. ఓకే. సో నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చన్, 6వ ప్రశ్న. జడవాయువులలో దేనిని మందకోడి వాయువు అంటారు? ఓకే. జడవాయువుల్లో దేనిని మందకోడి వాయువు అంటారు? ఆర్గాన్, క్రిప్టాన్, నియాన్, రేడాన్. ఓకేనా? క్రిప్టాన్, అదే క్రిప్టా పని పడిపోయింది. సో ఆప్షన్ 2 క్రిప్టాన్. ఓకే. ఆర్గాన్, క్రిప్టాన్, నియాన్, రేడాన్. సో ఇందులో ఏది మందకొడి వాయువుగా మనం పిలుస్తాం? ఓకే. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, ఆర్గాన్. ఆర్గాన్ని మనం మందకోడి వాయువుగా చెప్పుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఆర్గాన్ అంటే ఏంటంటే లాటిన్ భాష ఇది. యాక్చువల్గా లాటిన్లో ఆర్గాన్ అంటే ఏంటంటే బద్ధకం అని అర్థం. ఓకేనా? సో ఎందుకు ఇలా చెప్పారంటే మందకోడి వాయువు అని చెప్పేసి, ఇది రసాయనిక చర్యలలో పాల్గొదు. ఓకేనా? సో రసాయనిక చర్యలో పాల్గొదు, అందుకే దీన్ని మందకోడి వాయువుగా చెప్తుంటారు. ఆర్గాన్ అనేది లాటిన్ పదం. లాటిన్లో ఆర్గాన్ అంటే ఏంటంటే బద్ధకం. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7వ ప్రశ్న చూడండి, 7th క్వశ్చన్. స్టార్చ్ ద్రావణంతో వీటి మరకలు తొలగించవచ్చు. స్టార్చ్ అనే ద్రావణంతో వీటి మరకలు తొలగించవచ్చు అంట. నూనె, గ్రీజు మరకలు, సిరా మరకలు, తుప్పు మరకలు, రక్తపు మరకలు. సో వీటిలో స్టార్చ్ ద్రావణంతో ఏ మరకలు తొలగించవచ్చో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 రక్తపు మరకలు అనేవి రైట్ ఆన్సర్. ఈ స్టార్చ్ ద్రావణంతో రక్తపు మరకలు మనం క్లీన్ చేయొచ్చు. ఓకేనా? సో అలా చెప్పాలి. మరి ఈ గ్రీజు, నూనె చూడండి, ఆప్షన్ 1 నూనె, గ్రీజు ఇవి పెడితే ఎలాంటి పదార్థంతో మనం క్లీన్ చేయాలంటే బెంజిన్. ఓకేనా? బెంజిన్తో క్లీన్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, సిరా మరకలు మనం హైపో అనే పదార్థంతో క్లీన్ చేస్తాం. అలాగే తుప్పు మరకలు ఉంటాయి, ఆప్షన్ 3 తుప్పు మరకల్ని ఆక్జాలిక్ ఆమ్లం అని చెప్పేసి ఉంటుంది, ఆ ఆక్జాలిక్ ఆమ్లంతో క్లియర్ చేస్తారు. ఓకేనా? తొలగించవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? రక్తపు మరకలు. స్టార్చ్ ద్రావణంతో రక్తపు మరకలు మనం క్లీన్ చేస్తాం, తొలగించవచ్చు. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. ఇందిరాగాంధీ శక్తిస్థల్, అంబేద్కర్ చైత్రభూమి, మొరార్జీ దేశాయ్ జ్ఞానభూమి, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. సో ఇందులో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలంట. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలంటే అసలు ఇవేంటో మనకు తెలియాలి కదా. ఇవన్నీ కూడా వారి యొక్క సమాధుల పేర్లు. అర్థమవుతుందా? ఇందిరాగాంధీ, అంబేద్కర్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క సమాధి పేర్లు పక్కన ఇచ్చారు. సో అందరి పేర్లు సమానంగా అంటే నీట్గా రైట్ ఆన్సర్ పెట్టారో లేదంటే మిస్టేక్ చేస్తారో మనం చెక్ చేసుకుని పెట్టాలి. ఓకే. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి ఇందులో ఏదో ఒకటి తప్పుగా ఉంటుంది, అది మనం గుర్తించాలి. సో గుర్తించండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఇందులో మొరార్జీ దేశాయ్ ఆప్షన్ 3 అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో మొరార్జీ దేశాయ్ జ్ఞానభూమి అని ఇచ్చారు. యాక్చువల్గా మొరార్జీ దేశాయ్ సమాధిని జ్ఞానభూమిగా పిలవరు, అభయ్ ఘట్గా పిలుస్తారు. ఓకేనా? అభయ్ ఘట్గా
పిలుస్తుంటారు. మరి ఈ జ్ఞానభూమి అనేసి ఎవరిని పిలుస్తారు? ఎవరి సమాధిని పిలుస్తారు? మొరార్జీ దేశాయ్‌కి ఇచ్చారు చూడండి జ్ఞానభూమి. సో, ఆ జ్ఞానభూమి సమాధిని ఎవరికి సమాధికి పిలుస్తారంటే పివి నరసింహారావు ఉంటారు. ఆయన సమాధి పేరు జ్ఞానభూమి. ఓకే. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఇచ్చినవన్నీ రైట్ ఆన్సర్సే. ఇందిరాగాంధీ సమాధిని మనం శక్తి స్థల్ అంటాం. అంబేద్కర్ సమాధిని చైత్ర భూమి అంటాం. సో, చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అంటాం. ఓకేనా. సో, ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా అడుగుతుంటాడు. సో, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9వ ప్రశ్న. సింధు ప్రజలు రేవు పట్టణం అతిపెద్ద ఓడరేవు కలిగిన నగరం. సో, సింధు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు రేవు పట్టణమును అతిపెద్ద ఓడరేవు కలిగిన నగరం అనేది ఒకటి ఉండేది అప్పట్లో. అది ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. హరప్ప, మొహంజదారో, లోతాల్, ధోల్వీర్. ఓకేనా. ధోల్వీర్. ఓకే. ధోల్వీర్. హరప్ప, మొహంజదారో, లోతాల్, ధోల్వీర్. ఇందులో ఏంటి? ఓకే. సో, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో, చెప్పేస్తున్నా చూడండి. సింధు ప్రజలు రేవుపట్నం అతిపెద్ద ఓడరేవు కలిగిన నగరం లోతాల్. ఓకే. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో, నెక్స్ట్ చూడండి. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న. ఓకే. 10th క్వశ్చన్. కింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని ఇలాగే అడుగుతున్నాడు ప్రతి ఎగ్జామ్స్లో. ఓకేనా. డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లే, అందుకే ఇలాంటివి నేను ప్రిపేర్ చేస్తున్నా. కింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలంటే ముందు అవేంటో మనకు తెలియాలి. ఓకే. చూడండి. మాగ్నటైట్, అర్జెంటైట్, హెమటైట్, లియోటైట్. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ముడి ఖనిజాలు. ఓకేనా. సో, ముడి ఖనిజాలు అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని రాగికి లేదంటే ఇనుముకి, మొత్తం ఈ సిల్వర్కి, వెండికి, వీటికి మొత్తం మనకి ముడి ఖనిజాలు ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి. ఇందులో డిఫరెంట్గా ఏముంది? మాగ్నటైటు, అర్జెంటైటు, హెమటైట్, లియోటైట్. ఇందులో డిఫరెంట్గా ఏదో ఉందో చూడండి. ఈజీగా చెప్పొచ్చు చదివిన వాళ్ళు అయితే. సో, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో, చెప్పేస్తాను చూడండి. మాగ్నటైటు, హెమటైటు, లియోటైటు. ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ 3 కూడా ఇనుముకు సంబంధించిన ముడి ఖనిజాలు. ఓకేనా. ఆప్షన్ 2 అనేది ఇందులో భిన్నంగా ఉంది. చూడండి. అర్జెంటైట్ ఇదేంటంటే వెండి యొక్క ముని ఖనిజం. ఓకేనా. వెండికి సంబంధించిన ముని ఖనిజం అర్జెంటైట్. మిగతా మాగ్నటైటు, హెమటైటు, లియోటైట్ అనేవి ఇనుముకు సంబంధించిన ముడి ఖనిజాలు. ఓకేనా. సో, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుద్ది మరి? భిన్నంగా ఉన్నది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 అర్జెంటైట్ అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా. సో, ఇది ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే ఎంత స్కోర్ చేసుకున్నారో కింద కామెంట్స్లో ఎలాంటి గిల్ట్ ఫీల్ లేకుండా రాయండి. ఓకేనా. సో, అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకు కొంచెం వాళ్ళ ప్రిపరేషన్లో ఇలాంటివి ఆన్సర్ చేస్తూ ఉంటే ఇంకా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. సో, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మనం ఇంకా డెప్త్గా ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.